పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఎదలే. ఎంతమంది ఉంటారా? సముద్రం ఎంత ఉంటుందో నాకు ఐడియా ఉంది కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో నాకు ఐడియా రావట్లేదు. ఇతను పిలిస్తే ఇంతమంది వచ్చారా? వీళ్ళంతా మన రాష్ట్రం వాళ్ళేనా, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసారా? సార్, ఇక్కడున్న జనాల్ని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. వాళ్ళు ఏమైనా చేస్తే ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఆల్ వీడు పిలిస్తేనే ఇంతమంది వచ్చారంటే, నేను పిలిస్తే? నువ్వు పిలిస్తే రావడానికి అక్కడ జనం లేరు. నా మాటని మానేయి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే కంగోరెను కా తల్లి, నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే కంగోరెను కా తల్లి, కళ్ళు కళ్ళు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే కంగోరెను కా తల్లి. అల్లు అర్జున్ చంపేసిండు.
ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది సినిమా. ఒక్కొక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమాని. జాతర డైలాగ్ సూపర్ సూపర్ సూపర్. పుష్ప సెకండ్ హాఫ్ సూపర్ ఎక్సలెంట్. చెప్తాను, మన ఇండియాకి సన్నే, ఇంటర్నేషనల్ కి బండి ఒకటే చెప్తాను భయ్య. అల్లు అర్జున్ కి ఆస్కార్ అవార్డు రాకపోతే ఇండియన్ గవర్నమెంట్ పడిపోతే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప అనే సినిమాని దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో రకరకాలుగా షేక్ కాడిస్తున్న నా ఫ్యాన్స్, నా ఆర్మీ, మీ అందరి కోసం, మీ ప్రేమ కోసం, థియేటర్ మీ దగ్గర ఊపేసిన మీ ఉత్సాహం కోసం, మీ అందరి కోసం నేను ఒకటి చెప్తున్నా. ఈ సినిమాలో ఒక డైలాగ్, ఇదేందో తెలుసు నా సార్, నా ఒంట్లో పారే నా ఫ్యాన్స్ ఎనర్జీ, ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు, ఇది సార్ నా బ్రాండ్. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయపడిన బన్నీ తాజాగా తన డ్రైవర్ ని కూడా ఆదుకున్నారు. తన దగ్గర 10 ఏళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న మొహిపాల్ కు బోరుబండలో ఇల్లు కట్టించుకునేందుకు అడగ్గానే 15 లక్షలు ఇచ్చారు బన్నీ. అయితే ఇప్పుడు ఈ న్యూస్ బయటికి రావడంతో నెట్టిన విపరీతంగా వైరల్ అవుతున్నారు. అందరి చేత గొప్పడివి స్వామి అని అనిపించుకుంటున్నారు. బండి అంటే మాకు అమ్మ తర్వాత దేవుడు ఎలా కొలుస్తామో బండి కూడా అంతే, అదే విధంగా కొలుస్తాం మేము. డార్లింగ్, నువ్వు నమ్మకపో, కేవలం నేను ఈ సినిమా చేయడం నీ మీద తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ప్రేమ చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్ చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే. కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. సో నువ్వు నమ్మి నా తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఎనర్జీ గారి 69 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సాధించని అరుదైన రికార్డ్, ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం బన్నీకి దక్కింది. ఎందరో స్టార్ హీరోలను వెనక్కి నడుతూ ఉత్తమ జాతీయ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ వరించింది. 2003 సంవత్సరంలో అల్లు ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే చాలరా బాబు ఇంట్లో కూర్చోమని అన్నారు. జస్ట్ 20 సంవత్సరాలు తిప్పి కొడితే నేషనల్ అవార్డు వచ్చి ఇంట్లో కూర్చుంది. అది అల్లు అర్జున్ గారి రేంజ్. ఇండియాలో విలువరెట్టు కుప్పకాయ కొట్టరా, గుర్తులన్నీ పోయేట్టు బండి పేరు పిలవరా, రొమ్ములన్నీ లేచేట్టు పొగుడుతోని ఎరవరా, మాలాంటి ఫ్యాన్ బేసు ఎవడుకుంది చెప్పరా, అల్లు అర్జునాన్ని అంటే పగిలిపోతే పక్కరా, అమ్మ తోడు చెప్పుతున్న ఫ్యాన్ బేసు మాదిరా, ఎక్కడున్న గాలి మేము చూపిస్తాం చూడరా.